మనకు ఎక్కడైతే సజ్జన సాంగత్యం ఉంటుందో, మనకి ఎక్కడైతే పాజిటివ్ థింకింగ్ ఆలోచన ఉంటుందో, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ రూమ్‌లో తిరుగుతూ ఉంటాయని. అలాంటి ఆహ్, వర్కర్‌గా చేసిన ధీరుభాయ్ అంబానీ ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు. సో, దాన్ని ఒక గొప్ప మనం విషయం తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. అందుకే థింక్ బిగ్ అండ్ మనకి ఎప్పుడైతే ఆలోచన పెద్దగా ఉంటుందో, అంటే సంకల్పం పెద్దగా ఉంటుందో, అలాంటివి మనం సృష్టించుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. ఆ వికల్పం లేకుండా ఉండడం కోసం మనం ధ్యాస శాస్త్రాన్ని మనం అంటే నేర్చుకోవాలి. ఓకే. మరి ఏది సరైంది, ఏది సరైంది కాదు అనే విషయాలు తెలుసుకునేదే ధ్యాస శాస్త్రం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్క పర్సన్ కూడా తన ధ్యాస ద్వారానే, దాని సంకల్పం ద్వారానే మరి వెళ్తూ ఉన్నారు. ముందరికెళ్తున్నారు. సక్సెస్ అనేది సాధిస్తున్నారు. ఎవరికైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో, మళ్ళీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో, అంటే విరుద్ధమైన సంకల్పాలంటే సో, 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు యాక్సిడెంట్ కాదు. నాకు యాక్సిడెంట్ అవుతుంది. వికల్పం, సంకల్పం. సో, ఇక రెండిటిని కూడా మనము కల్పన అనేది అని అర్థం చేసుకోవాలి. అంటే కల్పన అంటే మన సృష్టి అన్నమాట. నువ్వు యాక్సిడెంట్ అవుతుందా? కాదా? లేకపోతే అవుతుంది అనేది కల్పనే. కాదు అనేది కల్పన. మళ్ళీ మనం దేని వైపు వెళ్తున్నాము? నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి. నేను బుద్ధుడిని కూడా కావాలి. 2 పరస్పర విరుద్ధం అని. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అయితే బుద్ధుడు కాలేడు కదా! చూడండి. 2 కూడా సంక సంకల్పాలే. మరి ఈ 2 సంకల్పాలని మనము కూడా విరుద్ధమైనయన్నమాట. బుద్ధుడు ఎక్కడా కూడా ప్రైమ్ మినిస్టర్ కాలేడు కదా! కాబట్టి ఫ్రెండ్స్ మనము ఎప్పుడు ఎరకతో ఉండాలి. ఓకేనా? 2 సంకల్పాలు మనము చేయకూడదు. ఒక సంకల్పం మనం ఏదైతే అనుకుంటామో ఒక సంకల్పమే చేసి ఆ శక్తినంతా, ఆ ధ్యాసంతా దాని మీద కేంద్రీకరించాలి. ధ్యాసంతా కూడా దాని మీదనే కేంద్రీకరించాలి. ఇక రెండో దాని మీద మనము కేంద్రీకరించకూడదు. ఓకే. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితావో, ధనవంతునివైతావో, బుద్ధునివైతావో, ఒక యోగివైతావో అనేది నీ ఇష్టం. కానీ అన్నిట్లలో చేయి పెట్టకూడదు. ఓకేనా? కనుక జీవితంలో పరస్పర విరుద్ధ సంకల్పాలు ఉండరాదు. ఎక్కడైతే పరస్పర విరుద్ధమైన సంకల్పాలు మన మనసులో ఉంటాయో ఏమీ చేయలేం. అది కాదు, ఇది కాదు. 2 కావు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటాయి. ఇది చాలా మందికి కూడా ఇది చాలా మందికి కూడా అనువదించుకోవచ్చు. ఎందుకు అనువదించుకోవచ్చంటే, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది అంటే, యెస్. నువ్వు పరస్పర విరుద్ధమైన సంకల్పమైన చేసుండొచ్చు. నువ్వొక సంకల్పం అనుకోని 2 వికల్పాలైనా చేసి ఉండొచ్చు. నీ జీవితం అంతే. నువ్వు ఎన్ని రోజులు ధ్యానం చేసినా, నువ్వు ఎన్ని పాజిటివ్ థింకింగ్‌లు చేసినా కూడా, నువ్వు ఇంకేది ఇమాజినేషన్ చేసినా కూడా, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఈ ధ్యాస శాస్త్రాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మరి ఏదో ఒక ధ్యేయం పెట్టుకోవాలి. అప్పుడు అది అవుతుంది. 2, 3 లక్ష్యాలు పెట్టుకుంటే అంతా కలబూర గంపలా ఏది సాధించలేం. చాలామంది అడుగుతా ఉంటారు, "సార్ నేను 2 సంకల్పాలు పెట్టుకోవచ్చా? నాకు ఇది కావాలి, అది కావాలి. 2 కావాలి." కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మీరు ఏదో ఒకటి మనకి ఏదో ఒక ఎయిమ్ అనేది ఒకటే ఉండాలి. ఓకేనా? అంతేకానీ ఏదో ఒక ధ్యేయం తప్ప 2 ధ్యేయాలు, 3 ఇవి పెట్టుకోవడానికి లేదు.